అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో చాలా సులభంగా చేపల ఇగురు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇది కొయ్యంగానే చేప గోదావరిలో దొరుకుతుంది. దీన్ని మార్కెట్లోనే బాగా ముక్కలుగా చేసి తీసుకొచ్చారనమాట. తర్వాత నేను రాళ్ళ ఉప్పు అలాగే నిమ్మరసం వేసి నీసు వాసన అది లేకుండా శుభ్రంగా కడుక్కుని ఉంచుకున్నాను. దీనిలోనే తగినంత పసుపు అలాగే ఉప్పు, కారం, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలని బాగా మసాజ్ చేస్తూ కలుపుకొని ఒక అరగంట అయినా సరే పక్కన ఉంచుకోవాలండి. అప్పుడే ముక్క అనేది బాగా ఉప్పు కారం పెట్టి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్న మసాలా అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే దాని రుచి బాగుంటుందండి. దీనికోసం నేను మసాలా అయితే ప్రిపేర్ చేశాను. కొద్దిగా గసగసాలు, జీలకర్ర, అలాగే లవంగాలు, 2 ఇలాచి, పుచ్చపప్పు తీసుకున్నాను కొంచెం గ్రేవీ అనేది ఉండడం గురించి. తర్వాత దాల్చిన చెక్క, అలాగే కొన్ని ధనియాలు. ఇవన్నీ మనం మిక్సీలో వేసుకుని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గినప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుందండి. అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసాను. కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయని కూడా మిక్సీలో వేసుకుని దాని పేస్ట్ కూడా వేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో గ్రేవీ అయితే ఎక్కువ తింటారు. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించాం కదండి. అందుకని ఉల్లిపాయకి ఎంత అవసరమో అంత ఉప్పు కారం వేసుకుని పక్కన ఉన్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఒకసారి గరిటెతో టర్న్ చేసుకోవాలి. ఎక్కువ గరిటె అనేది వాడకూడదు. బాగా ముక్క మగ్గిన తర్వాత వాటర్ కూడా చాలా తక్కువ వేయాలండి. వేసిన తర్వాత దించే ముందు మనం ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసి కూర దగ్గర అయ్యేంత వరకు ఉంచుకుని దించుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. గోదావరి చేప కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.